కూడా ఆఫీసుల్లో కూర్చొని అధికారులకు ఆదేశాలు ఇచ్చి కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫీల్డ్ మీదకి ప్రతి ఒక్క కలెక్టర్ కూడా ఫీల్డ్ మీదకి వెళ్లి మరి పరిశీలించి మరి ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, మరి వాళ్ళతో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అంతకుముందు కలెక్టర్లు ఒక సామాన్య రైతు కలవాలంటే కలిసేవాళ్ళు కాదు. కానీ ఈరోజు కలెక్టర్లే వెళ్లి రైతులను కలిసి ఈరోజు వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే మన గవర్నమెంట్ మరి ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని ద్వారా మనకి ఎక్కువ కమ్యూనికేషన్స్ ఉన్నప్పుడు ఎక్కువ సమస్యలు ఏముంటాయో మనకు డైరెక్ట్ గా మన నోటీస్కి వచ్చినప్పుడు అప్పుడు వెంటనే మీరు రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ద్వారా త్వరగా కూడా సమస్యలు పరిష్కరించబడతాయి. కాబట్టి ఈరోజు మరి మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోగలుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా గత 10 సంవత్సరాలు కూడా నిరుపేదలను పట్టించుకోలేదు. కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మరి 5 లక్షల రూపాయలు ఒక ఇంటికి ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. మరి పేదవాళ్ల కళ ఒక ఇల్లు కట్టుకోవడం అనేది అది ఆ కళను ఈ రోజు నెరవేర్చడానికి మనం ఒక పెద్ద ఎత్తున ఒక యజ్ఞం లాగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఒక్కొక్క నియోజకవర్గానికి 3500, మళ్ళీ ఇంకొక ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మీకు 3500 ఇండ్లు నియోజకవర్గానికి వస్తాయి. మీకు ఎక్సెస్ లో 1500 ఇండ్లు మీకు ఆల్రెడీ మరి సెలెక్ట్ చేసి పెట్టుకోమని చెప్పడం జరిగింది. మరి ఒకటి మీరు అన్నట్టుగా నిరుపేదలు ఉన్న చోట వాళ్ళు ఫౌండేషన్ కూడా వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఏదో ఒక రకంగా మరి కలెక్టర్స్ అధికారులు మీరు ఒక ఆలోచనతోటి అక్కడ లోకల్ గా వాళ్ళు ఫౌండేషన్ వేయడం గానీ గోడలు కట్టడం గానీ వాళ్ళకి ఎందుకంటే అది కడితేనే డబ్బులు వాళ్ళు పడతాయి. ఒక ఫౌండేషన్ వరకు కొంత వాళ్ళకి హెల్ప్ చేస్తే ఆ తర్వాత పడ్డ డబ్బులతో వాళ్ళు ఇల్లు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.